నా వల్ల కాదబ్బా, నా వల్ల కాదు. నీతోటి మీ అమ్మతోటి నేను ఏగలేకపోతాను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏమైంది? అరే హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడ్డట్టు ఎప్పుడు చూడు మీ ఇద్దరు నా మీద పడతారు. అసలు ఏం జరిగిందో చెప్పు, ఆవేశపడక అంతగానో. ఇప్పుడు వివరాలు చెప్పే టైం కాదబ్బా, వీడికోలు చెప్పే టైం. నేను వెళ్ళిపోతాను అంతే. హలో ఆవేశం స్టార్, కొద్దిగా అవుతావా? హాఫ్ అన్ అవర్ లో నేను ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నా, వచ్చినాక మాట్లాడినాక చూద్దాం. నువ్వు రావాల్సిన అవసరం లేదు, తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. నేను పోతా. వాడు విండండి. నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకో. ఒక హాఫ్ అన్ అవర్ ఆగు, ఓకేనా? సరే, హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవరే. నువ్వు రాగానే నేను వెళ్ళిపోతా అంతే. ఒక్క నిమిషం కూడా ఉండే ఎక్స్ట్రా. డిప్రెషన్. సరే తీ. A few moments later. కోపం వచ్చిన భార్యను బతిమాలాలంటే శ్రీకృష్ణుడికి 2 రోజులు పట్టిందమ్మా. పారిజాతాపారణం కావ్యం చదువుకోండి. శ్రీకృష్ణుడు అంత రోడికే 2 రోజులు పట్టింది సత్యభామని బతలాడడానికి. మా ఆయన ఎంత మినిమం 2 నెలలన్నా బతలాడించుకోవాలి ఈయనతోటి. అస్సలు తగ్గొద్దు మనం. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వచ్చినట్టున్నాడు. ఒక 2 మినిట్స్ ఆగు, బ్యాగ్ లోపల పెట్టొస్తా. చెప్పి నీ బాధ ఏంది చెప్పు. నేను తెగ ఆవేశపడతాను. ఆవేశం ఏంది ఆవేశం? నువ్వు వచ్చేదాకా ఉండమంటున్నా. నేను వెళ్ళిపోతే ఇక నువ్వు వచ్చినావు కదా. వెళ్ళిపోతావా? డిసైడ్ అయినావా? డిసైడ్ అయినా. ఎవరు చెప్పినా అయినావు? ఎవరు చెప్పినా అయినా. పోతే బదులే కానీ ఆంటీ మొన్న మనకు సేమియా పెట్టించింది ఒక డబ్బాలో. అవును. ఆ డబ్బా ఆంటీకి ఇచ్చిపో, లేకపోతే నాకు నేను ఇస్తా. లేకపోతే నువ్వు పోయినాక డబ్బా అంతా ఎతకలాడుతూ ఇంటికొచ్చి. ఇప్పుడు నీకు డబ్బా కదా కావాల్సిందే. ఇగో నీ ముష్టి డబ్బా తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఊరేగి. ఇప్పుడు కనీసం ఈ డబ్బాకున్న విలువ కూడా నాకు లేదా ఇంట్లో? దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా నాకు ఇస్తలేవు నువ్వు. నీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా నన్ను వచ్చి బతలాడతావని. మినిమం 2 నెలలు అనుకున్నా. నేను వెళ్ళిపోతాను చూడు ఇంట్లో నుంచి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.